సత్కారం స్వీకరించవలసిందిగా కూర్చున్నాను. కవిత్వం ఉన్నదా? ఆయన రాసిన కవిత కన్నా ఎక్కువ మంత్రి డివిజన్ ను ముందుండి నడిపించిన వాడు ఈ మురళీధరుడు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరో చోటికి బదిలీపై వెళ్తున్న పడమటి మురళికి ఇదే మా చిరుకానుక. ఇదొకటి మా మేడం కమిషనర్ గారు నోటీస్ తీసుకుపోయి మాకు 60% ఇస్తుంది. 50-50 మాకు ఏమన్నా డిసిఎంఎస్ నుంచి ఆగ్రోస్ నుంచి మాకు ఇప్పియండి. తర్వాత ఇక్కడ మురళి సార్ గొప్పగా చేసింది ఏంటంటే, మా దగ్గర కొందరు రైతులు ఉంటారు, సెకండ్ రబీ పంట కోయక ముందే మళ్ళీ నారు పోస్తారు, అలానే వేస్తారు. ఇప్పుడేమో వర్షాకాలం లాంగ్ పీరియడ్ ఇస్తారు, రబీలోనేమో షార్ట్ పీరియడ్ ఇస్తారు. ఇప్పుడు అవి వచ్చి ప్రాబ్లం అవుతున్నాయి. కనుక మురళి సారు భయపెడుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన మురళి సార్కు మా హృదయపూర్వక నమస్కారం. మన మురళి సార్ ఉద్దేశించి తర్వాత సార్ మాకు కొత్త వచ్చిన ఏఓలు తర్వాత వెళ్ళిపోయే వాళ్ళ గురించి వీడుకోలు ప్లస్ ఇప్పుడు స్వాగతం అనేసి మీటింగ్ పెట్టడం జరిగింది సార్. సో వీటిని ఉద్దేశించి చాలా ప్రయాసం అది. ఇక ఆ విధంగా చెప్పుకోకపోతే అందరూ ఇక మీకు తెలుస్తుంది కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్. కొంతమందికి నేను హెల్ప్ చేస్తే నీలో టాలెంట్ ఉందని ఒక్కసారి ఇట్లా చెప్తే అతను ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక దగ్గర నువ్వు ఎప్పుడు వస్తావని నాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ స్వీట్ బాక్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ స్వీట్ బాక్స్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను అంటే చాలా సంతోషం. మీకు ఏంటి అని అంటే, నాకు సార్ మీరు చెప్తే నాకు ఇది మంచి పొజిషన్లో జాబ్ వచ్చింది, ఈ స్వీట్ తీసుకోండి సార్ అని ఆ బస్ స్టాండ్ నుంచి నాకు బాక్స్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. చాలా సంతోషం అనిపించింది. అందుకనే ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు పెస్టిసైడ్, ఎందుకంటే మీరు అక్కడనే ఉంటారు, స్మెల్ అంతా మనకు పోతుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని మీరు చెప్తుంటారు ప్రతిసారి వచ్చినప్పుడు కూడా మీరు చెప్పిన ఇది వెంటిలేషన్ బాగుండాలి, మీ సీటు కూర్చునే చైర్ బాగుండాలి. కొంతమంది చైర్లు కూడా నేను పెడుతుంటే నా కోర్సు తట్టుకోలేక కొత్త చైర్లు ఉన్నారు. ఇంకా సార్ ఏమంటారు, కొంతమంది ఏమంటారు అంటే ఇంకా సార్ మీరు అంటారు కదా ఇంకా కొనుక్కోలే సార్ అంటున్నారు. అంటే మనం ఎక్కువ దాదాపు ఒక 5 నుండి 5-6 గంటల పొద్దున్న సాయంత్రం నుంచి ఒకటే చైర్లో కూర్చుంటాం కాబట్టి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, బాడీ వెయిట్ పడుతుంటుంది. బాడీలో మీకు తెలుసు, బాడీలో 70 kgs ఉంటే ఇక్కడి నుంచి ఇటు 35 అటు 35 ఇట్లా ప్రెస్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం వాకింగ్ చేయము కాబట్టి సీట్ అనేది కంపల్సరీ ఉండాలి, మంచిది తీసుకోవాలి. అటు ఇటు అనేది నేను చాలా వరకు సెట్ చేయించాను. చాలా సంతోషం, మీరు మంచిగా ఉండాలి. మనందరం మంచిగా ఉంటేనే డిపార్ట్మెంట్ అనేది బాగుంటుంది. చిన్న వీడ్కోలు ఏడిఏ మురళి గారికి మరియు ఏఓలు, ఇక్కడ మన మంత్రి డివిజన్లో పనిచేసిన ఏఓలు ఏఈఓలు వెళ్ళిన వారికి, మరియు తిరిగి కొత్తగా నూతనంగా మన ఈ స్థానంలో ఏడిఏ జాయిన్ అయిన అంజని మేడం గారికి, మరియు ఏఓలకు మరియు ఏఈఓలకు ఇక్కడికి వచ్చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరి ఆర్గనైజ్ చేసినటువంటి మరి మిత్ర బృందం, డీలర్ మిత్ర బృందం మరియు డిపార్ట్మెంటల్ కూడా అందరు కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమానికి మరి వీడ్కోలు ప్లస్ స్వాగతం సభకు మరి అధ్యక్షతగా వహించినటువంటి మరి వాళ్ళ